అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాధ్యత కలిగిన పౌరునిగా పరిపూర్ణ చైతన్యంతో మానవతావాదిగా సమగ్ర అవగాహనతో పొరుగు వారితో బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి వ్యాధిని అరికట్టడం మనస వాచ కర్మణ ముందుండి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు హెచ్ఐవి పట్ల అవగాహన కలిగించి వారిలో చైతన్యం పెంపొందిస్తానని, వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆదరణ భావం, సానుభూతి కలిగి ఉండి వారిలో ఆత్మవిశ్వాసం మరియు స్థిరచిత్తం పెంపొందించేలా వివక్ష లేకుండా సేవలు అందించేందుకు నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. So, all doctors under awareness చేయాలి. ఆల్ పబ్లిక్ కూడా ఆల్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ అందరూ వర్కింగ్ చేసే అందరూ ఆల్ కేటగిరీ ఎంప్లాయీ నాన్ అందరికీ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ కావాలి. 5 minutes మాట్లాడినా డిపార్ట్మెంట్ వైజ్గా డిఆర్డిఓ వాళ్ళు చేస్తే బాగుంటుంది. టెస్టింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ప్రివెన్షన్ ఈజీ. సో కిట్స్ అండ్ ఇంకోటి సిపిఆర్ అనేది కూడా చెప్పాల్సిన దాన్ని కూడా ఆ వీడియోస్ కూడా చేసి చూస్తాయి. అలా కొంచెం చేంజెస్ వస్తాయి. కేసెస్ కూడా మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసినాక దాని మీద ప్రివెన్షన్ లేకుంటే క్యాన్సర్, ఎన్సిడి, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఇండస్ట్రీస్ ట్రైనింగ్ చేసేస్తే ఇంపార్ట్ మీటింగ్ కూడా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 months ఉంది, 29 ఇంపార్ట్ మీటింగ్లో కూడా థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.